నమస్కారం అండి. నా పేరు కళాం సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేను ఈరోజు చెప్పే అంశం ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ కిందటి నెల ఏప్రిల్ 22న ఉగ్రవాదులు సుమారుగా ఒక 25 మందిని చంపేశారు. అది మన భారతీయులకి చాలా తీవ్రంగా ఖండించారు. ప్రధానమంత్రి గారు చాలా ఆగ్రహంగా అప్పటి చాలా కోపంగా ఉన్నారు. ఆయన ఈ ఉగ్రవాదులను ఎలా అయినా వాళ్ళని ఖతం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ మధ్య ఓ మీటింగ్లో. ఉగ్రవాదుల్ని మిట్టి మే మిలేదేంగే అన్నాడు ఆయన. మట్టిలో కనిపిస్తా అన్నాడు ఆయన. నిన్న రాత్రి తెల్లవారుజామున 1:05 ప్రాంతంలో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి మన ఇండియన్ ఆర్మీ బహల్పూర్ అనే ప్రాంతంలో అంటే సుమారుగా పాకిస్తాన్ లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో అక్కడ ఉగ్రవాద సంస్థ ఉంది. అక్కడ ఆ సంస్థ పేరే మొహమ్మదీ షెఫ్. ఆయన మొహమ్మద్ అజార్ చీఫ్. ఆయన సిస్టర్ని, బావమర్దిని, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు 10 మంది దాకా రాత్రి దాడిలో మరణించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే రాత్రి 23 నిమిషాల్లో మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక 9 ప్రాంతాల్లో లొకేషన్స్లో అతిపెద్ద ఉగ్రవాదులు, డేంజరస్ ఉగ్రవాదుల్ని, వాళ్ళ సంస్థల్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అందులో నంబర్ 1 వచ్చి ఎక్కడైతే ఈ ట్రైనింగ్ ఇస్తున్నారో ఈ ఉగ్రవాదులకి అది ఫస్ట్ ప్లేస్ వచ్చి బహల్పూర్. ఆ బహల్పూర్ అనే ప్రాంతంలో సుమారుగా 100 కిలోమీటర్స్ దూరంలో మన వాళ్ళు చొరబడి ఇండియన్ ఆర్మీ వాళ్ళ మీద ఈ ఉగ్రవాద సంస్థ మీద దాడి చేయడం జరిగింది. సుమారుగా ఆ యొక్క మొహమ్మదీ జైఫ్ ఈ మొహమ్మద్ అనే సంస్థ అయిన చీఫ్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, సుమారుగా వాళ్ళ చెల్లెలు, బావమరిది కుటుంబ సభ్యులు సుమారుగా 10 మందిని హతం చేయడం జరిగింది, అంటే చంపేయడం జరిగింది. అదే కాకుండా ఇంకో కొన్ని టెర్రరిస్టు సంస్థల మీద కూడా అటాక్ చేయడం జరిగింది. మురిట్కే అనే ప్రాంతం చాలా డేంజరస్. అక్కడే వీళ్ళు ఉగ్రవాదులు ట్రైనింగు, శిక్షణ పొందడం అక్కడే ఉంటుంది. వీళ్ళంతా కూడా, ఈ సంస్థలంతా కూడా, ఈ టెర్రరిస్ట్ వాళ్ళంతా కూడా మన దేశం మీద చొరబడి అప్పుడేమన్నా ముంబై మీద, పుల్వామా మీద, తర్వాత మొన్న పహల్గామా మీద, కొన్ని పెద్ద పెద్ద సంస్థల మీద, మన వాళ్ళ మీద, పార్లమెంటు మీద దాడి చేయడం జరిగింది. చాలామంది మన వాళ్ళు ఆ దాడిలో మరణించడం జరిగింది. ఇంకా మన ప్రధానమంత్రి గారు ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఇక వీళ్ళని ఇట్లాగే ఉపేక్షిస్తే ఇంకా వీళ్ళు ఇట్లాగే రెచ్చిపోతారని చెప్పి ఆయన వరుసగా 5-6 మీటింగ్స్ పెట్టి, ఆ మీటింగ్లో మన 3 ఆర్మీ వాళ్ళని, నేవీ వాళ్ళని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని అందరినీ పిలిచి వాళ్ళతో సమావేశాలు జరపడం, ఎలా దీన్ని అధిగమించి వీళ్ళని ఉగ్రవాద సంస్థలు లేకుండా చేయాలని చెప్పి ఆయన తీర్మానం చేసి, ఆ తర్వాత నిన్న అర్ధరాత్రి తెల్లవారుజామున 1:04 నుంచి 1:40 ప్రాంతంలో 23 నిమిషాల్లో మొత్తం ధ్వంసం చేయడం జరిగింది. సుమారుగా ఒక 9 లొకేషన్స్లో ఉగ్రవాద సంస్థలు, పెద్దవి డేంజరస్ ఉగ్రవాద సంస్థల్లో వాటిని కోట్లీ అనే ప్రాంతం ఎల్ఓసి నుంచి లోపల సుమారుగా ఒక 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో అక్కడే ఈ ఉగ్రవాదులంతా కూడా అక్కడే శిక్షణ పొంది ఎలా మన భారతదేశంలో వాళ్ళు చొరబడి దాడి చేయడం, ఆ సంస్థ ఒకటి కోట్లీ, దాని తర్వాత బర్నాల క్యాంప్, అలా కొన్ని సంస్థలు ఉన్నాయి. సుమారుగా 9 సంస్థల్లో ఈ మురికే సంస్థ కూడా చాలా డేంజరస్ టెర్రరిస్ట్ క్యాంప్ అది. ఆ క్యాంపు బహల్పూర్ అనేది అది అసలు డేంజరస్ క్యాంప్. అక్కడే అసలు వీళ్ళకి ఫండ్స్ రావాలన్నా, ఏ డబ్బు రావాలన్నా వాళ్ళకి అక్కడే ఆ మెయిన్ చీఫ్ అక్కడ ఉండేది ఆయన. అది సుమారుగా లాహోర్ నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ఒక పాకిస్తాన్లో 12వ సిటీ. అది అంత చాలా పెద్ద సిటీ. అది సుమారుగా 18 ఎకరాలు ఉంది ఆ ప్లేస్. అది ఆ ప్రాంతంలో వీళ్ళకి అక్కడ శిక్షణ, అక్కడే ఆయన ఉండేది. అక్కడే మొహమ్మద్ అజార్ ఆయన చాలాసార్లు దొరికి పారిపోవడం జరిగింది.
అలాంటి మనిషి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద రాత్రి దాడి చేయడంతో సుమారుగా 10 మంది దాకా మరణించడం జరిగింది. ఆయన ఒక చెల్లెలు, బావమరిది, మిగతా 10 మంది దాకా వాళ్ళ కుటుంబ సభ్యులు మరణించిన తర్వాత ఆయన ఏడుపు ఒకటే, నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేది, నేను ఒక్కనే బ్రతికాను అని చెప్పి చాలా ఆగ్రహంగా మన భారతదేశమే చాలా కోపంగా ఉన్నాడు ఆయన. ఏదైనప్పటికీ కూడా ఇది ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశానికి ఒక విజయమే అనాలి. అందరూ కూడా మన దేశంలో ఉన్న చాలామంది ముఖ్యమంత్రులు కూడా చాలా ఆర్మీ వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నారు. అందరం కూడా ఈ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో అందరూ ప్రతి ఒక్కరూ మన భారతీయులు అందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలోనే అందరం కలిసి పీఓకే కూడా లేకుండా మనం సీరియస్గా ఇంకా ముందు ముందు దాడులు చేసి అక్కడ పీఓకే అనేది లేకుండా చేస్తే మన భారతదేశం ఇంకా మొత్తం విజయం అయినట్టు, సక్సెస్ అయినట్టు అవుతుంది. ఏదైనప్పటికీ కూడా రాత్రి జరిగిన దాడిలో మటుకు మన వాళ్ళు చాలా చాకచక్యంగా 23 నిమిషాల్లో వాళ్ళందరినీ దాడి చేసి వాళ్ళందరినీ సుమారుగా 100 మంది ఉగ్రవాదులని చంపేసి సైలెంట్గా మళ్ళీ మన వాళ్ళు మన ప్రాంతానికి రావడం జరిగింది. 23 నిమిషాలు, కేవలం 23 నిమిషాల్లో మొత్తం సుమారుగా 100 మంది దాకా ఉగ్రవాదులు చనిపోవడం జరిగిన ఉగ్రవాద సంస్థ, పెద్ద పెద్ద సంస్థలు, ఇవి 9 కూడా చాలా డేంజరస్